ఆచి చికెన్ మసాలా. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇవాళ విచారణకు బండి భగీరథ్ హాజరవుతారా లేదా అనే దానిపై ట్విస్ట్ కంటిన్యూ అవుతుంది. గత విచారణకు హాజరవని భగీరథ్ ఈ రోజు సిటీ విచారణకు హాజరవుతానని పేట్ బషీరాబాద్ పోలీసులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు. మే 12 మధ్యాహ్నం 2 గంటలకు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు. అయితే విచారణకు హాజరు కావడమే కాకుండా ఈ కేసులో కొన్ని కీలక సాక్ష్యాధారాలను కూడా అధికారుల ముందు ఉంచుతానని భగీరథ్ తన లేఖలో పేర్కొన్నారు. సిట్ చేస్తున్న దర్యాప్తుకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని, నిజాలు నిలకడగా బయటకు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే బండి భగీరథ్ ముందస్తు బెయిల్పై మధ్యాహ్నం హైకోర్టులో పిటిషన్పై విచారణ జరగనుంది. ఫిర్యాదుదారు వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. బాధితురాలి పుట్టిన తేదీ వివరాన్ని సమర్పిస్తామని కోర్టుకు ఈపీపీ తెలిపారు. మరోవైపు బండి భగీరథ్ తీరుపై బాలిక తల్లి బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. తన కూతురుపై భగీరథ్ చేసిన అఘాయిత్యం, ఆ టైంలో తన కూతురు పడిన ఆవేదన, తమకు పోలీస్ స్టేషన్లో ఎదురైన ఇబ్బందులపై లేఖలో పేర్కొన్నారు. కావాలనే తన బిడ్డపై చేస్తున్న దుష్ప్రచారం, తమ కుటుంబానికి పొంచి ఉన్న ఉప్పు వంటి పలు అంశాలపై ఈ లేఖలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, తెలంగాణ హైకోర్టులో ఈరోజు కీలకమైనటువంటి కేసు విచారణ జరగబోతా ఉంది. కేవలం తెలంగాణ ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఈ పోక్సో కేసులో ఏం జరగబోతా ఉంది, బండి సంజయ్కి రిలీఫ్ రాబోతా ఉందా లేదా బాధితురాలకి న్యాయం జరగబోతా ఉందా, తెలంగాణ హైకోర్టు మరి కాసేపట్లో వెల్లడించేటువంటి తీర్పు కోసం దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మొత్తం బిఎన్ఎస్ పాత ఐపీసీ చట్ట ప్రకారంగా అత్యంత కఠినమైనటువంటి చట్టాలు పోక్సో చట్టాలు. ఆ పోక్సో చట్టాల్లోనే నిన్న హైకోర్టులో హియరింగ్ జరిగినప్పుడు తిరిగి ఈరోజు వాయిదా వేయడం జరిగింది. అసలు పోక్సో చట్టంలో నిందితుడికి స్వేచ్ఛ, రిలీఫ్, కోర్టులో వాదనలు, బెయిల్, అసలు ఈ రకంగా చట్టంలో ఇట్లాంటి సందర్భం ఎప్పుడు చూడలేదు. మొట్టమొదటిసారి పోక్సో కేసులో ఒక నిందితుడి పక్షాన హైకోర్టు 1 డే రిలీఫ్ ఇచ్చింది. అతని తరపున యాంటిసిపేటరీ బెయిల్ పై కూడా వాదనలు వింటామంటూ కూడా హైకోర్టు నిన్న ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాబట్టి అసలు బండి భగీరథ్ పోక్సో కేసుపై హైకోర్టు ఈరోజు ఏం తెలియజేయబోతా ఉందనేది మాత్రం ఉత్కంఠంగా నెలకొంది. ఎందుకంటే ఈరోజు జరగబోయేటువంటి కేసు ఇక ముందు దేశవ్యాప్తంగా నమోదయ్యేటువంటి పోక్సో కేసులన్నిటి కూడా ఈ కేసు ఇచ్చినటువంటి ఉత్తర్వులని, ఆర్డర్ని ఛాలెంజ్ చేసి మిగతా కేసులో ఉన్నటువంటి నిందితులందరూ కూడా మాకు కూడా బండి భగీరథ్ ఇచ్చిన విషయంలోనే ఆ రకమైనటువంటి రిలాక్సేషన్ అవ్వాలి, బెయిల్ కావాలి అని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కేవలం బండి భగీరథ్కి సంబంధించినటువంటి కేసు కాదు. దేశంలోనే పోక్సో కేసు నిందితులందరూ కూడా బండి భగీరథ్ వర్సెస్ తెలంగాణ హైకోర్టులో సాగినటువంటి వాదనలు కానీ, ఆర్డర్ కానీ, ఉత్తర్వులు కానీ, ఇవ్వబోయేటువంటి రిలీఫ్ కానీ, ఇంటర్మ్ ఇంజంక్షన్ అంటే ఇంటర్మ్ బెయిల్ కానీ, యాంటిసిపేటరీ బెయిల్ కానీ. సో ఈరోజు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు దేశ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న కోర్టు చాలా స్పష్టంగా అమ్మాయి మైనర్ అని తెలియజేయడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అవన్నీ ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయండి. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు నిజంగానే అమ్మాయి మైనర్ అని గ్రహిస్తే, ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత నిజంగానే అమ్మాయి మేజర్ కాదు, మైనర్ ఈ రోజు వరకు అంటూ మాత్రం కోర్టు ఎంక్వైరీలో అది తేలితే మాత్రం డెఫినెట్గా బండి భగీరథ్కి పోక్సో కేసులో 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అనేక వ్యవహారాలు నిన్న కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి. గతంలో జరిగినటువంటి రోడ్ యాక్సిడెంటు, అమ్మాయి సమర్పించినటువంటి అఫిడవిట్, 2 డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు, తన ఆధార్ కార్డులు, తన పాస్పోర్టు, నమోదైనటువంటి కేసులో తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదులో మెన్షన్ చేసినటువంటి డేటు, అఫెన్స్ జరిగినటువంటి జనవరి 31, పరిచయం అయినటువంటి జూలై 2025 సంబంధించినటువంటి వ్యవహారంలో మల్టిపుల్ టైమ్స్ అమ్మాయి పైన లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కూడా రకరకాల డేట్లతో కూడినటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడింది. కాబట్టి అసలు అమ్మాయి మైనరా మేజరా అనేది ఒక కంక్లూడింగ్. దాంతోపాటు ఈరోజు బండి భగీరథ్కి మధ్యంతర బెయిల్ని మంజూరు చేసేటువంటి అవకాశం
ఉన్నట్టుగా హైకోర్టులో కనబడతా ఉంది. నిన్న సుదీర్ఘమైనటువంటి వాదనలు సుమారు 40 నిమిషాల పాటు బండి భగీరథ్ నిందితుడి తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి చాలా క్లుప్తంగా చాలా క్లియర్గా తన క్లయింట్పై ఎందుకు ఈ కేసు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, తన తండ్రి ఒక హైఫై ఉన్నటువంటి యూనియన్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఈ కేసుకి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే తన కొడుకుని ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు. అమ్మాయి అసలు మైనరే కాదు, మేజరు. జూలై పరిచయం అయితే మల్టిపుల్ టైమ్స్ ఒకవేళ లైంగిక వేధింపులు జరిగితే ఆ జరిగిన టైం నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే వదిలేసి ఈ 8 నెలల పాటు తల్లి ఎందుకు ఆ విషయాన్ని గ్రహించి కేసు పెట్టకుండా ఈ రోజు వచ్చి కేసు పెట్టింది, దాని వెనకాల రాజకీయ కుట్ర ఉంది అనేది మాత్రమే కోర్టుకి విషయాలన్నీ కూడా తెలియజేశారు. సో కోర్టుకి వాదనల కంటే కూడా ఆధారాలు ముఖ్యం కాబట్టి ఈరోజు అమ్మాయి మైనర్ అని తేలితే మాత్రం బండి భగీరథ్కి 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. లేదా మేజర్ అని తేలితే మాత్రం ఈ కేసులో బండి భగీరథ్కి రిలాక్స్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అమ్మాయి మేజర్ అయినప్పుడు పోక్సో చట్టం వర్తించదు కాబట్టి పోక్సో చట్టం తప్పుడు ఎంక్వైరీ చేసి భగీరథ్ పైన నమోదు చేశారన్నట్టుగా మాత్రం కోర్టు ఈరోజు జరిపేటువంటి వాదనలో ఈ విషయం తేలితే మాత్రం డెఫినెట్గా పోక్సో చట్టాన్ని భగీరథ్ పైన తొలగించి ఆ తర్వాత ప్రొసీడింగ్స్ సాగించమంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే లిస్ట్ నెంబర్ 74గా బండి భగీరథ్ వర్సెస్ తెలంగాణ హైకోర్టు కేసు లిస్ట్ అయి ఉంది. ఈరోజు 74వ నెంబర్గా లిస్ట్ అయి ఉంది. నిన్న మాత్రం నెంబర్ 28 కింద లిస్ట్ అయి ఉంది. నిన్న 28 కింద లిస్ట్ అయి ఉంది కాబట్టి ఆఫ్టర్ లంచ్ ఇమ్మీడియట్గా ఆ బెంచ్ పైకి పిటిషన్ వచ్చినటువంటి వెంటనే ధర్మాసనం దానిపైన వాదనలు విచారణ జరిపించింది. ఈరోజు 74వ నెంబర్గా ఐటమ్ లిస్ట్ అయి ఉంది కాబట్టి కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉంది. 3 గంటల తర్వాత భగీరథ్కి చెందినటువంటి పిటిషన్ పైన కోర్టుకు రీచ్ అయినటువంటి వెంటనే ధర్మాసనం నిన్నటి వాదనలను కంటిన్యూ చేస్తూ అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ రకమైనటువంటి ఆధారాలను తీసుకొచ్చారు, అమ్మాయి మైనర్ అనడానికి ఆ వివరాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేయండి అంటూ కూడా ధర్మాసనం అడిగి ఆ డీటెయిల్స్ అన్ని సేకరించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు నిందితుడు తరపున న్యాయవాదిని కూడా అతను ఆ అమ్మాయి మేజర్ అనడానికి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఆ వివరాలన్నీ కూడా షీల్డ్ కవర్ ద్వారా మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మీరు ఆదేశిస్తే ఆ వివరాలన్నీ కూడా మీకు అందజేస్తామంటూ కూడా నిందితుడి తరపున న్యాయవాది నిన్న కోర్టులో వాదించడం జరిగింది. సుమారు 40 నిమిషాల పాటు కోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశాడు. ఇది పోక్సో చట్టం ఖచ్చితంగా భగీరథ్ పైన ఇంప్లిమెంట్ చేయాలి, భగీరథ్ నేరానికి పాల్పడ్డాడు, మల్టిపుల్ టైమ్స్ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ముందుగా 74, 75 సెక్షన్ని నమోదు చేయగా బాధితురాలి ఫిర్యాదు తర్వాత సెక్షన్ 5 క్లాస్ 1 రెడ్ విత్ 6 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా పోక్సోలోని చట్టాన్ని అమలు చేశారు కాబట్టి భగీరథ్ మల్టిపుల్ టైమ్స్ పాల్పడినట్టు లైంగిక వేధింపుల అంశానికి సంబంధించి బాధితురాలే నేరుగా స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఆ స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకొని బండి భగీరథ్ పైన చర్యలు తీసుకోండి, అరెస్ట్ చేయండి, జైలుకి పంపండి అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరపున వాదనలు. కానీ అమ్మాయి మైనర్, మేజర్ కాదు, అమ్మాయి మైనర్లో లేదు, ఇప్పుడు మేజర్లోకి వచ్చేసింది. గతంలో జరిగినటువంటి ప్రమాదంలోనే తను వయసుతో కూడినటువంటి అఫిడవిట్ ఇచ్చినప్పుడే తను 15 ఏళ్ల వయసుతో ఉన్నాను, 9వ క్లాస్ చదువుతా ఉన్నాను అంటూ కూడా కోర్టుకు సమర్పించినటువంటి అఫిడవిట్ ప్రకారంగా 2026 ఈ రోజు ప్రకారంగా 20 ఏళ్లకు పైగా అమ్మాయి దాటి వయసు కలిగి ఉంది కాబట్టి అమ్మాయి మేజర్, మైనర్ కాదు అంటూ మాత్రం భగీరథ్ తరపున న్యాయవాదులు ఈ కేసు తరపున వాదనలు వినిపించారు. సో తెలంగాణ హైకోర్టు చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక సెన్సేషనల్ కేసుకి ఆర్డర్ ఇవ్వబోతా ఉంది, నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది. పోక్సో చట్టం కేవలం తెలంగాణ, హైదరాబాద్కి సంబంధించిందే కాదు, దేశవ్యాప్తంగా నమోదైనటువంటి పోక్సో కేసు అన్నిటిలో కూడా తెలంగాణ ఇచ్చినటువంటి కోర్టుని బేస్ చేసుకొని చాలామంది రిలాక్సేషన్ పొంది ఆ కేసులో నుంచి తప్పించుకొని నిందితులు ఈజీగా దాంట్లో నుంచి చేజారేటువంటి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు దేశ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. స్వయాన యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ కొడుకు పైన హైదరాబాద్లో పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి పోక్సో కేసులో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సందీప్, అయితే ఈరోజు హాజరవుతాడా లేదా అనే దానిపై కొంత సందిగ్ధత నెలకొని జరుగుతుంది. నిజంగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా?
ఒక పక్క బండి సాయి భగీరథ్ 13వ తేదీన ఇచ్చినటువంటి నోటీసులు గడువు ప్రకారంగా రెండు గంటలకు హాజరవ్వాల్సి ఉంది. కానీ అతను పోలీసుల ముందు హాజరవ్వలేదు. తనకు తిరిగి 2 రోజుల పాటు గడువు ఇవ్వండి, 15వ తేదీన నేను పేడ్ బషీరాబాద్ పోలీసుల ముందు హాజరయ్యి అడిగిన ప్రతిదానికి సమాధానం ఇస్తాను, పోలీసులకు సహకరిస్తాను, సిట్ విచారణకు నేను హాజరవుతాను, 2 రోజుల పాటు గడువు ఇవ్వండి అంటూ కూడా పోలీసులకు ఒక లేఖ రాశారు. కానీ ఆ లేఖ తమకు అందలేదు. అసలు భగీరథ్ లేఖ రాసినటువంటి విషయం మా నోటీసులో లేదు. మా పోలీస్ స్టేషన్కి మెయిల్ ద్వారా కానీ పోలీస్ స్టేషన్కి ఫిజికల్ కాపీ ద్వారా కానీ మాకు ఆ మెయిల్ అందలేదు. కాబట్టి మేము ఆ లేఖని కన్సిడర్ చేయము, చట్టపరంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాము. భగీరథ్ ఎక్కడ కనిపించినా ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసి తీసుకొచ్చి అతన్ని రిమాండ్కి తరలిస్తామనేదే సిట్ అంటే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ టీం ఈ రకమైనటువంటి అభిప్రాయంతో ఉంది. సో ఆ గడువు రానే వచ్చింది. నిన్న 14వ తేదీన కోర్టు తనకు రిలాక్సేషన్ ఇచ్చి అరెస్టు చేయకూడదు, విచారణకు సహకరించండి అని చెబుతుందేమో అన్న ఒక ఆలోచనతో బండి భగీరథ్ ఉన్నాడు. కానీ అరెస్టు విషయంలో కోర్టు ఎక్కడ కూడా జోక్యం చేసుకొని దానిపైన కామెంట్ చేయలేదు. కేవలం వారు వేసినటువంటి ఇంటర్మ్ బెయిల్ పిటిషన్ పై మాత్రమే వాదనలు సాగాయి. ఒకవేళ కోర్టు ఈరోజు అంగీకరిస్తే మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. భగీరథ్ని అరెస్టు చేయకుండా కేసు విచారణకు హాజరవ్వాలి, తన పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి, హైదరాబాద్ దాటి వెళ్ళకూడదు, నిత్యం పోలీసులకు అందుబాటులో ఉండాలి, ఏ సాక్ష్యాలైనా ఎప్పుడు పిలిచినా పోలీసుల ముందు హాజరవ్వాలి అంటూ మాత్రం కోర్టు ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి కోర్టు విచారణ పూర్తయిన తర్వాతే కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టే బండి భగీరథ్ ఈరోజు పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. కోర్టు విచారణ ప్రారంభం కాకంటే ముందు, ఇక్కడ ఆర్డర్ ఇవ్వకంటే ముందు భగీరథ్ ఒకవేళ పోలీస్ స్టేషన్కి విచారణకి వెళ్తే మాత్రం తప్పనిసరిగా అతను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తను చెప్పిన విధంగా తన రాసినటువంటి లేఖ ప్రకారంగా 2 రోజుల గడువు ఈ రోజుతో ముగియనుంది. ఈ 15వ తేదీన పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వస్తానంటూ స్వయంగా తనే అధికారులకు ఒక లేఖ రాసి తన సైన్తో ఒక లేఖను అటు మీడియాకు అటు పోలీస్ స్టేషన్ మెయిల్కి SHOకి ఒక ఫిజికల్ కాపీ పంపాననేది మాత్రం భగీరథ్ చెప్తా ఉన్నాడు. కాబట్టి పోలీసులు తమకు అందలేదు అంటే చెప్తా ఉన్నారు. 4 టీమ్స్ ఇప్పటికే భగీరథ్ కోసం వెతుకుతా ఉన్నారు. ఢిల్లీలో, కరీంనగర్లో, హైదరాబాద్లో స్పెషల్ టీమ్స్ అన్ని కూడా అతని కోసం గాలిస్తా ఉన్నాయి. ఈ రోజు చెప్పేటువంటి కోర్టు నిర్ణయాన్ని బట్టి భగీరథ్కి బెయిలా జైలా అనే దానిపై మరి కాసేపట్లో ఒక క్లారిటీ రాబోతా ఉంది. థ్యాంక్ యూ రవితేజ.